ఓం శాంతి. ఈరోజు 23/11/1989 అవ్యక్త మురళి బాబ్దాదా వినిపించిన మధుర మహావాక్యాలు. వరదాతను రాజీ చేసుకునే సహజ విధి. వరదాతను రాజీ చేసుకునే సహజ విధి. ఈరోజు వరదాత తండ్రి తమ వరదాని పిల్లలను చూసి హర్షిస్తున్నారు. వరదాత పిల్లలందరూ వరదానీలు, కానీ నంబర్ వారుగా ఉన్నారు. మనమందరూ కూడా వరదాత అంటే సద్గురు అయిన వరదాత పిల్లలు, అంటే మనము కూడా వరదానీలు, కానీ నంబర్ వారుగా ఉన్నారు. వరదాత పిల్లలందరికీ వరదానాల జోలిని నింపి ఇస్తున్నారు. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మరి నంబర్ ఎందుకుంది? వరదాత ఇవ్వడంలో నంబర్ వారుగా ఇవ్వరు. బాబా చెప్తూ ఉంటారు, అందరికీ ఒకే సమానంగా చదివిస్తాను, వరదానాల్ని కూడా అందరికీ ఒకేలాగానే ఇస్తాను, ఎందుకంటే అందరూ కూడా నా పిల్లలే అనేసి. దానికి వరదాత ఇవ్వడంలో నంబర్ వారుగా ఇవ్వరు, ఎందుకంటే వరదాత వద్ద తరగనన్ని వరదానాలు ఉన్నాయి. ఖజానా భర్పూర్గా ఉంది. బాబాతో బండారి తెరిచి ఉంది. ఎవరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలాంటి తెరిచి ఉన్న బండారి నుండి ఎంతో మంది పిల్లలు సర్వ వరదానాలతో సంపన్నులుగా అవుతారు. మరికొంతమంది పిల్లలు యథాశక్తి తథా సంపన్నులుగా అవుతారు. అంటే ఎంత శక్తి ఉంటుందో అంత సంపన్నంగా అవుతారు పురుషార్థం అనుసారంగా. అన్నింటికంటే ఎక్కువగా జోలిని నింపి ఇవ్వడంలో భోళానాథుడిది వరదాత రూపమే అని చెప్తున్నారు. అంటే ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. బాబా చెప్తూ ఉంటారు కదా, మీరిచ్చేది గవ్వలంతే, నేనిచ్చేది మహల్లోని చెప్తారు కదా, అంటే 10 రెట్లు ఇస్తారు బాబా. ఇంతకు ముందు కూడా వినిపించాము, దాత, భాగ్య విధాత, వరదాత. ఈ మూడింటిలోనూ వరదాత రూపంలో భోళానాథుడిగా పిలువబడతారు. ఎందుకంటే వరదాత చాలా త్వరగా రాజీ అవుతారు, ఎందుకంటే సద్గురు కదా. సద్గురు బాబా వరదానాలన్నిటి కూడా మనకి ఇస్తూ ఉంటారు. కేవలం రాజీ చేసే విధిని తెలుసుకుంటే సిద్ధి అనగా వరదానాల జోలిని సంపన్నంగా ఉంచుకోవడం చాలా సులభము. వరదాతను రాజీ చేసుకునేందుకు అన్నిటికంటే సహజమైన విధి ఏమిటో తెలుసా అని అడుగుతున్నారు బాబా. వారికి అందరికంటే ప్రియంగా ఎవరనిపిస్తారు? వారికి ఏక్ అంటే ఒకటి అనే పదం అన్నిటికంటే ప్రియంగా అనిపిస్తుంది. ఏ పిల్లలైతే ఆది నుండి ఇప్పటి వరకు ఏకవ్రతగా ఉన్నారో, అంటే ఒక్కరి తప్ప, బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేదు అని ఏకవ్రతగా ఉన్నారో వారే వరదాతకు అతి ప్రియమనిపిస్తారు. ఏకవ్రత అనగా కేవలం పతివ్రత కాదు, సర్వ సంబంధాలలో ఏకవ్రత. అంటే సర్వ సంబంధాలను కూడా బాబాతో జోడించాలి. అన్ని సంబంధాలను బాబాతోనే చూడాలి. సంకల్పంలో కూడా, స్వప్నంలో కూడా రెండవ వారు ఉండకూడదు అని బాబా చెప్తున్నారు. ఏకవ్రత అనగా సదా వృత్తిలో ఒక్కరే ఉండాలి. అంటే ఆలోచనలో, సంకల్పంలో కూడా ఒక్కరే ఉండాలి. రెండవది సదా నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేది. ఒకటోది ఏకవ్రత, రెండవది సదా నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేసి. ఈ పక్కా వ్రతాన్ని తీసుకున్న వారిగా ఉండాలి. చాలా మంది పిల్లలు ఏకవ్రతులుగా అవ్వడంలో చాలా చతురతను చూపిస్తారు. ఏ చతురతను చూపిస్తారు? బాబాకే మధురమైన మాటలను వినిపిస్తారు. బాబా ఇలా, బాబా అలా, బాబా అలా అయిపోయింది, బాబా దానికి ఇలా చేసేసాను, ఇలా. ఏమనంటే తండ్రి, శిక్షకుడు, సద్గురు ఈ 3 ముఖ్యమైన సంబంధాలైతే మీతోనే ఉన్నాయి. కానీ సాకార శరీరదారులుగా ఉన్న కారణంగా, సాకార ప్రపంచంలో నడుస్తున్న కారణంగా ఎవరైనా సాకారి సకుడు లేక సఖి సాకారంలో సహయోగం కోసం, సేవ కోసం, సలహాల కోసం తప్పకుండా కావాలి. ఎందుకంటే తండ్రి అయితే నిరాకారుడు మరియు ఆకారుడు గనుక వారు సేవా సహచరునిగా ఉన్నారు అని బాబా చెప్తున్నారు. వేరే ఇంకేమీ లేదు అని మధురంగా వినిపిస్తారంట. అంటే మీరు నిరాకారుడు, మీకు ఆకార శరీరం ఉంది, మనకి
సఖీ సఖులు సర్వ సంబంధాలు కూడా సేవ కోసము, సహయోగ కోసము, సలహాల కోసం మనకి తప్పుకుంటా ఎవరో ఒకరు సాకార శరీరంలో కావాలి అని మధురంగా చెప్తారంట. నిరాకారి మరియు ఆకారి మిలనము జరుపుకునేందుకు స్వయానికి కూడా ఆకారి నిరాకారి స్థితిలవ్వాల్సి ఉంటుంది. అంటే నిరాకారిలో బిందు స్వరూపంలో మనము మిలనం జరుపుకోవాలంటే నిరాకారి స్థితిలో ఉండగలగాలి. అవ్యక్త స్థితిలో ఆకారి శరీరంలో ఉండాలంటే ఆ స్థితిలోనే మిలనం చేయగలగాలి. అది అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది కనుక ఆ సమయానికి సాకార సహచరులు కావాలి అని అంటారు. బుద్ధిలో చాలా విషయాలు నిండిపోయినప్పుడు ఏం చేస్తారు? వినేవారు కావాలి కదా. మనం చెప్పేదానికి తడబడుతూ ఉంటాము. వినేవారు కావాలి కదా. ఏకవ్రత ఆత్మల వద్ద ఇలా ఇతరులకు వినిపించాల్సి వచ్చే బరువైన విషయాలు పోగు అవ్వవు అని చెప్తున్నారు బాబా. ఏకవ్రత ఆత్మల వద్ద ఇలా ఇతరులకు వినిపించాల్సి వచ్చే బరువైన విషయాలు పోగు అవ్వవు. అంటే స్టాక్ ఉండదు. వ్యర్థ విషయాలు అనేది స్టాక్ ఉండదు. ఎలా ఒక పేపర్ని చూస్తే శుద్ధంగా ఖాళీగా ఎలా ఉంటుందో మనసు బుద్ధి కూడా అంత క్లియర్గా ఉంటుంది బాబాతో పాటు. ఒకవైపు బాబాను చాలా సంతోషపరుస్తారు. బాబా కేవలం మీరు మాత్రమే సదా నాతో పాటు ఉంటారు, తండ్రి సదా నాతో పాటు ఉంటారు, వారు సహచరుడు అన్నప్పుడు మరి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతారు అని అడుగుతున్నారు బాబా. బాబా వెళ్ళిపోతారా లేక మీరు పక్కకు తప్పుకుంటారా అని అడుగుతున్నారు బాబా. మనమే తప్పుకుంటాం, ఎందుకంటే దేహాభిమానంలో ఉంటాం కదా. దానికి వారు ప్రతి సమయం మీతో పాటు ఉంటారా లేక 6-8 గంటల కోసం మీతో పాటు ఉంటారా అని అడుగుతున్నారు బాబా. ప్రతి సెకండ్ ఉంటారు. ఎందుకంటే సాకారి శరీరదారులు 1 గంట 2 గంట మనతో పాటు మనం చూస్తూ ఉంటారు. తర్వాత తన పని మీద తను వెళ్ళిపోతారు. అయితే బాబా తప్ప ఇంకెవరూ అలా ఉండరు. ప్రతి క్షణం ప్రతి సెకండ్ మాతో ఉంటారు బాబా. దాన్ని మనము అనుభవం చేసుకోవచ్చు. ప్రతిజ్ఞ ఏమని చేశారు? మీతోనే ఉన్నాము, మీతోనే ఉంటాము, మీతోనే వెళ్తాము అని ప్రతిజ్ఞ చేశాం కదా. ఈ ప్రతిజ్ఞ పక్కాగా ఉంది కదా. బ్రహ్మబాబాతో ఏమని ప్రతిజ్ఞ చేశారంటే మొత్తం చక్రమంతా మీతో పాటు పాత్రను అభినయిస్తాము అని. అంటే సృష్టి చక్రం అంటే ఆది నుండి అంతిమం వరకు మీతోనే పాత్రను అభినయిస్తాము అని బ్రహ్మబాబాకి ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి ప్రతిజ్ఞను చేసిన తర్వాత మళ్ళీ సాకారంలో ఎవరైనా విశేషమైన సహచరులు కావాలా అని అడుగుతున్నారు. ఎందుకంటే బాబా నిరాకారుడు. అవును, అయినా కానీ బాబా సాకారి శరీర బ్రహ్మబాబాతో ఉన్నారు కదా. మన సంకల్పాలు మన భావనలు అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అయినా కూడా ఇప్పుడు బాబా అయిన తర్వాత కూడా బాబా మనతో పాటు చాలా ఎక్కువ సమయం ఉంటారు. మళ్ళీ సాకారంలో ఎవరైనా విశేషమైన సహచరులు కావాలా వీరికంటే అని బాబా అడుగుతున్నారు. బాబ్దాదా వద్ద అందరి జన్మప్రతి ఉంటుంది. రిజిస్టర్ అందరిది కూడా ఉంటుంది. బాబా ఎదురుగానేమో మీరే మా సహచరుడు అని అంటారు. పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగైతే జరుగుతుంది, ఈ మాత్రమైతే కావాల్సిందే అని అంటారు అని బాబాకి అర్థం చేయించడం మొదలు పెడతారు. ఏదైనా తప్పు జరిగిపోతే అప్పుడు బాబాకి ఎలా చెప్పాల్సిన అవసరం వచ్చేస్తుంది. అంటే ఇలా అయితే జరగాల్సిందే, ఈ మాత్రం అయితే కావాల్సిందే అని బాబాకే అర్థం చేయించడం మొదలు పెడతారు. ఇలా అంటే ఏకవ్రతాన్ని అంటారా అని బాబా అడుగుతున్నారు. సహచరులుగా ఉన్నారంటే అందరూ సహచరులే, ఎవరు విశేషమైన సహచరులు కాదు. ఇలాంటి వారినే ఏకవ్రత అని అంటారు. అంటే సహచరుడు అంటే వేరే కావాలని కాదు, అతనితోనే అన్ని సంబంధాలు చూసేది. వరదాతకు ఇలాంటి పిల్లలు అతి ప్రేమైన వారు. ఒకటి అన్న మాటే బాబాకు చాలా ఇష్టం అనిపిస్తుంది అని బాబా చెప్పారు కదా. ప్రతి సమయము ఇటువంటి పిల్లల సర్వ బాధ్యతలను వరదాత తండ్రి స్వయంగా తనపై వేసుకుంటారు అని చెప్తున్నారు. అంటే బాబా ఇప్పుడు వచ్చినదే మన బాధ్యతని తీసుకోవడం కోసం కదా. బాబా చెప్తూ ఉంటారు, మీ దుఃఖాలన్నిటినీ కూడా నాకు ఇచ్చేయండి, మీలో ఉన్న అవగుణాలన్నీ నాకు ఇచ్చేయండి, మీకు వద్దనిపించిన వస్తువన్నిటి కూడా నాకు ఇచ్చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే మనకి అవసరం లేని దాన్నంతా బాబా తీసుకుంటారు. నాకు ఇచ్చేయండి, మళ్ళీ తీసుకోవద్దండి నాతో పాటు అని చెప్తూ ఉంటారు బాబా.
ప్రతి పరిస్థితిలో వరదానాల ప్రాప్తి సంపన్న స్థితి అంటే ప్రతి సమయము ఇటువంటి పిల్లల సర్వ బాధ్యతలను వరదాత తండ్రి స్వయంగా తనపై వేసుకుంటారు. ఇటువంటి వరదాని ఆత్మలు ప్రతి సమయము ప్రతి పరిస్థితిలో వరదానాల ప్రాప్తి సంపన్న స్థితిని అనుభవం చేస్తారు. ఎందుకంటే తన బాధ్యతలన్నీ కూడా బాబాకి అప్పగిచ్చింటారు. దానికోసం ఈ స్థితిని ప్రాప్తి సంపన్న స్థితి, వరదానాల ప్రాప్తి సంపన్న స్థితి అనుభవము ఈజీగా చేసుకుంటారు. మరియు సదా సహజంగా దాటివేస్తారు ప్రతి పరిస్థితిని కూడా. మరియు పాస్వి తానర్గా కూడా అవుతారు. వరదాత సర్వ బాధ్యతలను తీసుకునేందుకు రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ బాధ్యతల బరువును మీపైకి ఎందుకు వేసుకుంటారు అంటున్నారు బాబా. బాబా వచ్చినదే బాధ్యతను తీసుకోవడానికి. అంటే మాయతో మనము ఆ సంసార బంధనాల నుండి చిక్కుకొని ఉండిపోయాం. ఇప్పుడు వచ్చి బాబా దాన్ని మా నుంచి తీసుకుంటున్నారు. అప్పుడు బాధ్యతల బరువును మీపైకి ఎందుకు వేసుకుంటున్నారు అని బాబా అడుగుతున్నారు. మీ బాధ్యత అని భావిస్తే పరిస్థితిలో పాస్వితానర్గా అవ్వలేరు అని చెప్తున్నారు. అంటే నా బాధ్యత ఇది, నేనే చేయాలి అనుకుంటే పరిస్థితిలో పాస్వితానర్గా అవ్వలేరు అని చెప్తున్నారు. కానీ ఎవరైనా తోయడంతో పాస్ అవుతారు. అంటే పుషప్ చేసేది ఎవరైనా జొతులో, అప్పుడు పాస్ అవుతారు. ఎవరిదైనా తోయడం కావాలి అని అడుగుతున్నారు బాబా. ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జ్తో లేకపోతే కారును తోస్తూ నడిపేస్తారు కదా. అంటే ఫుల్ ఛార్జ్ లేదు కారు అంటే, బ్యాటరీ అంటే కారుని ఏం చేస్తారు, తోస్తూ ముందుకు నడిపిస్తారు. తోయడం అనేది ఒక్కరే తోయరు, తోడు కావాలి. కావుననే వరదానిలు నంబర్ వారుగా అవుతారు. వరదాతకు ఒక పదము ప్రియమనిపిస్తుంది, ఏకవ్రత. ఒకే బలము, ఒకే నమ్మకము, ఒకరిపై నమ్మకం ఉంచడం. రెండవ వారి బలము అని అనరు. వారుంటే సరిపోతుంది, వీళ్ళుంటే సరిపోతుంది అనే ఉండదు. ఒకే బలము, బాబా ఒక్కరే. ఒకే నమ్మకము, బాబా ఉన్నారు అనే గాయనమే ఉంది. దీనితో పాటు ఏకమతం ఉండాలి. మన్మతం కానీ పరమతం కానీ ఉండకూడదు. ఏకరసం అనగా ఏ వ్యక్తి లేక వైభవాల రసం ఉండకూడదు. వాళ్ళు చెప్పేది వినేది, వీళ్ళు చెప్పేది వినేది, నాకేది ఆలోచనానికి వస్తే దాన్ని చేసేది, ఇలా కాదు. బాబా ఈ శ్రీమతంలో ఏమిచ్చారో దాని అనుసారంగానే నడవాలి, ఇలా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అలాగే ఏకత ఏకాంత ప్రియులు కనుక అంటే ఒకటి అనే పదమే ప్రియమైనది కదా అని అడుగుతున్నారు బాబా. ఇలాంటి పదాలు ఇంకా తీయండి అని చెప్తున్నారు బాబా. ఏక అంటే ఒకటో నెంబర్ అన్నిటికీ కూడా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు బాబా. తండ్రి ఎంతటి బోళా అంటే వారు కేవలం ఒక్కటితోనే రాజీ అవుతారు. ఇలాంటి బోలనాథుడైన వరదాతను రాజీ చేయడం కష్టమనిపిస్తుందా అని అడుగుతున్నారు బాబా. ఏమొద్దు, బాబానే సర్వ సంబంధాలతో బాబాను తోడు పెట్టుకోవడం, కేవలం ఏకంటే ఒకటి అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనేది. 5 లేక 7లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. ఒకటే పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. వరదాతను రాజీ చేసేవారు అమృత వేళ నుండి రాత్రి వరకు దినచర్యలోని ప్రతి కర్మలో వరదానాలతోనే పాలింపబడతారు. బాబా అమృత వేళ వరదానాలు ఇస్తారు కదా, ఆ వరదానాలతోనే పాలింపబడతారు. రోజంతా నడుస్తారు మరియు ఎగురుతారు. ఇలాంటి వరదాని ఆత్మలకు ఎప్పుడు ఏ కష్టము మనసు ద్వారా గాని సంబంధ సంపర్కాల ద్వారా గాని అనుభవం అవ్వదు అని చెప్తున్నారు బాబా. ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండ్, ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదాత మరియు వరదానము సదా సన్ముఖంగా సాకార రూపంలో అనుభవం అవుతుంది. అంటే సన్ముఖంగా బాబా ఉన్నారు నా సహయోగానికి అనే అనుభవం అవుతూ ఉంటుంది. వారు సాకారంలో మాట్లాడుతున్నట్లుగా అనుభవం చేస్తారు. నిజమే, బాబా నాతో మాట్లాడారు అనే అనుభవం వాళ్ళు చేస్తుంటారు. వారికి శ్రమ అనుభవం అవుతుంది, అంటే శ్రమ అనుభవం అవ్వదు. ఇలాంటి వరదాని ఆత్మలకు నిరాకారి మరియు ఆకారిని సాకారంలో ఉన్నట్లుగా అనుభవం చేసే విశేషమైన వరదానం ప్రాప్తిస్తుంది. ఇలాంటి వరదానిల ముందు హజూర్ అంటే మాలికుడు, యజమానుడు సదా హాజరై ఉంటారు అని చెప్తున్నారు బాబా.
అంటే నిరాకారి అయిన శివబాబాని ఆకారి శరీరంలో బ్రహ్మబాబా శరీరంలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు కదా. నాకు ఇంకెవరి అవసరం లేదు, బాబ్దాదా నాతో పాటు ఉన్నారు అనే అనుభవం చేసుకుంటారు కదా, వాళ్ళకి విశేషమైన వరదానం ప్రాప్తిస్తుంది. ఇలాంటి వరదానిల ముందు హజూర్ అంటే మాలికుడైన శివబాబా సదా హాజరై ఉంటారు. విన్నారా అని అడుగుతున్నారు బాబా. వరదాతను రాజీ చేసే విధి మరియు సిద్ధి విన్నారా అని అడుగుతున్నారు బాబా. సెకండ్లో రాజీ చేయగలరా బాబాను? కేవలం ఒకటిలో రెండు కలవద్దు, ఒకటే ఉండాలి అంతే. ఒకటే అనే పాఠం యొక్క విస్తారాన్ని తర్వాత వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. బాబ్దాదా వద్ద పిల్లలందరి చరిత్ర కూడా ఉంది, చతురత కూడా ఉంది. మొత్తం రిజల్ట్ అంతా బాబ్దాదా వద్ద ఉంది. మేమేమేం చేస్తాము అని కూడా బాబా చూస్తూ ఉంటారు. చతురత యొక్క విషయాలు కూడా చాలా పోగై ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. బాబా వింటూ ఉంటారు కదా. కేవలం బాబ్దాదా పేరు వినిపించరు కనుక బాబాకు తెలియదని అనుకుంటారు, బాబాకు తెలీదు అనుకుంటారు. అయినా కూడా బాబాకు అన్ని కూడా తెలుసుంటుంది. అయినా కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. పిల్లలు అసలైన తెలివి నుండి అమాయకులుగా ఉన్నారని బాబా భావిస్తారంట. అలా ఉన్నా కూడా బాబా ఏమనుకుంటారంటే వీళ్ళు అమాయకులు అని తెలుసుకుంటారంట బాబా. కావున ఇలాంటి అమాయకులుగా అవ్వకండి. అచ్చా, విదేశాలు కూడా తిరిగి పిల్లలు చేరుకున్నారు. జానకి దాది, డాక్టర్ నిర్మల మరియు జగదీష్ బాయ్ విదేశాలు తిరిగి వచ్చారు. వాళ్ళకి బాబా చెప్తున్నారు, రిజల్ట్ బాగుంది మరియు సదా సేవ యొక్క సఫలతలో వృద్ధి జరగాల్సే ఉంది. యుఎస్కి కూడా విశేషంగా సేవ కార్యంతో సంబంధం ఉంది. పేరు వారిది, పని అయితే మీది జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. ఆత్మలకు సహజంగా సందేశం చేరుకోవడం మీ ఈ పని జరుగుతుంది కనుక అక్కడి ప్రోగ్రాం కూడా బాగా జరిగింది. రష్యా కూడా మిగిలి ఉండేది, వారు కూడా రావాల్సే ఉండేది. బాబ్దాదా అయితే ముందే సఫలత యొక్క ప్రేస్మృతులు ఇచ్చారు. భారత్ తరపున అంబాసిడర్గా అయ్యి వెళ్ళారు కనుక భారత్ పేరు ప్రసిద్ధమైంది కదా. చక్రవర్తులుగా అయ్యి తిరిగి రావడంలో మజా వస్తుంది కదా. అక్కడ సేవ చేసి వృద్ధి చేసి చక్రవర్తులుగా అయ్యి తిరిగి రావడంలో మజా వస్తుంది కదా. ఎన్ని ఆశీర్వాదాలను జమ చేసుకొని వచ్చారు. నిర్మల ఆశ్రమం డాక్టర్ నిర్మల అక్కయ్య గారికి చెప్తున్నారు, వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. వాస్తవానికి అందరూ సేవలో నిమగ్నమై ఉన్నారు. కానీ సమయ ప్రమాణంగా విశేషమైన సేవ జరిగినప్పుడు ఆ విశేషమైన సేవ యొక్క శుభాకాంక్షలు తెలుపుతారు. సేవ లేకుండా అయితే ఉండలేరు. లండన్, అమెరికా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా, మీరు ఈ 4 జోన్లు తయారు చేశారు కదా. 5వది భారత్ వారికి తెలుసుకోవడానికి మొదటి ఛాన్స్ లభించింది. ఎందుకంటే బాబా వచ్చిందే భారత్లోనే కదా. ఏదైతే చేసి వచ్చారో మరియు ఏదైతే మున్ముందు చేస్తారో అంతా బాగుంది మరియు సదా బాగానే ఉంటుంది. 4 జోన్ల యొక్క డబల్ విదేశీ పిల్లలందరికీ ఈరోజు విశేషమైన ప్రియస్మృతులు ఇస్తున్నారు బాబ్దాదా. రష్యా కూడా ఏషియాలోకే వస్తుంది. రష్యా కూడా సేవకు రెస్పాన్స్ మంచిగా లభిస్తుంది. ధైర్యం కూడా బాగుంది కనుక సహాయం కూడా లభిస్తుంది మరియు లభిస్తూ ఉంటుంది. భారత్లో కూడా ఇప్పుడు విశాలమైన ప్రోగ్రాం చేయటానికి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరికి విశేషతలకు మరియు సేవ యొక్క తపనలో నిమగ్నమై ఉన్నందుకు శుభాకాంక్షలను మరియు ప్రేయస్మృతులను ఇస్తున్నారు బాబా. మంచిది అచ్చా. పిల్లలందరికీ సదా సహజంగా నడుచుకునే సిద్ధిని ప్రాప్తి చేసుకునే సహజ యుక్తులు ఏవైతే వినిపించారో ఇదే విధిని సదా ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి మరియు సహజ యోగులకు సదా వరదాత యొక్క వరదానాలతో సంపన్నంగా ఉండే వరదాని పిల్లలకు సదా ఒకటే అని పాఠాన్ని ప్రతి అడుగులో సాకార స్వరూపంలోకి తీసుకొచ్చే వారికి సదా నిరాకారి ఆకారి తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా సదా సాకార స్వరూపంలో హాజరై ఉన్నట్లుగా అనుభవం చేసేవారికి ఇలాంటి సదా వరదాని పిల్లలకు దాత భాగ్యవిదాత వరదాత అయిన బాబ్దాదా ప్రేస్మృతులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా.
జానకి దాదితో ఎంతగా అందరికీ తండ్రి ప్రేమను పంచుతారో అంతగా ఇంకా ప్రేమ యొక్క బండాగారం పెరుగుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఎంతగా మీరు తండ్రి ప్రేమను పంచుతూ ఉంటారో అంతగా ఇంకా ప్రేమ యొక్క బండాగారము పెరుగుతూ ఉంటుంది. ప్రతి సమయం ప్రేమ వర్షం కురుస్తూ ఉంది అనే అనుభవం అవుతుంది కదా. ఒక్క అడుగులో ప్రేమనివ్వండి మరియు పదే పదే ప్రేమను పొందండి. అందరికీ కావాల్సింది ప్రేమనే. జ్ఞానమైతే వినేశారు కదా. కొంతమంది పిల్లలకు ప్రేమ కావాలి, కొంతమందికి శక్తి కావాలి. మరి ఏ సేవ చేశారు? ఇదే సేవ చేశారు కదా అని అడుగుతున్నారు బాబా. కొందరికి బాబా ద్వారా ప్రేమనిచ్చారు, మరికొందరికి బాబా ద్వారా శక్తినిప్పించారు. జ్ఞానం యొక్క రహస్యాలనైతే తెలుసుకున్నారు. ఇప్పుడిక వారిలో ఉల్లాస ఉత్సాహాలు సదా స్థిరంగా ఉండడం కావాలి అని చెప్తున్నారు బాబా. అవి హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. అయినా బాబ్దాదా డబల్ విదేశీ పిల్లలను శభాషిస్తున్నారు. వేర్వేరు ధర్మాలలోకి వెళ్ళిపోయారు కదా. వేర్వేరు దేశాలు, వేర్వేరు పద్ధతులు అయినా కూడా నడుస్తున్నారు. మరియు చాలా మంది వారసులు కూడా వెలువడ్డారు. అచ్చా, మహారాష్ట్ర పూణే గ్రూప్ వాళ్ళకి చెప్తున్నారు బాబా. అందరూ మహానాత్ములుగా అయ్యారు కదా. ముందైతే కేవలం మహారాష్ట్ర నివాసులుగా పిలువబడేవారు. ఇప్పుడు స్వయం మహాన్గా అయిపోయారు. తండ్రి వచ్చి పిల్లలు ప్రతి ఒక్కరిని మహాన్గా తయారు చేశారు. విశ్వంలో మీకంటే మహాన్గా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. అందరికంటే కిందకు భారతవాసులే పడిపోయారు. మరియు అందులోనూ ఏ బ్రాహ్మణులైతే 84 జన్మలు తీసుకున్నారో వారు కిందకు పడిపోయారు. కావున ఎంత కిందకు పడిపోయారో ఇప్పుడు అంత ఉన్నతంగా పైకి లేచారు. అందుకే అంటారు బ్రాహ్మణులు అనగా ఉన్నతమైన శిఖరం అని చెప్తున్నారు బాబా. ఏదైతే ఉన్నతమైన స్థానం ఉంటుందో దానిని శిఖరం అని అంటారు కదా. పర్వతాల ఎత్తును కూడా శిఖరం అని అంటారు. కనుక ఎలా ఉండేవారము, ఎలా అయ్యాము అనే సంతోషం ఉంది. పాండవులకు ఎక్కువ సంతోషం ఉందా లేక శక్తులకు ఉందా అని అడుగుతున్నారు బాబా. మాతలకు, అన్నయ్యలకు. ఎందుకంటే శక్తులను చాలా కింద పడేశారు. ద్వాపర నుండి పురుష తనువులో ఉన్నవారే ఏదో ఒక పదవిని పొందారు. అంటే అన్నయ్యలకే ఎక్కువ ప్రాశస్త్యనిచ్చారు. ధర్మాలలో కూడా ఇప్పుడిప్పుడే స్త్రీలు కూడా మహామండలేశ్వరులుగా అయ్యారు. లేదంటే మహామండలేశ్వరులే గాయనం చేయబడేవారు. ఎప్పటి నుండైతే బాబా మాతలను ముందుంచారో అప్పటి నుండి వారు కూడా 2-4 మహామండలేశ్వరులను పెట్టారు. లేదంటే ధర్మానికి చెందిన కార్యాలలో మాతలకు ఎప్పుడూ ఆసనం ఇచ్చేవారు కాదు. అందుకే మాతలకు ఎక్కువ సంతోషం ఉంది. మరియు పాండవులకు కూడా గాయనం ఉంది. పాండవులు విజయాన్ని ప్రాప్తించుకున్నారు. పేరు పాండవులది వస్తుంది, కానీ పూజ ఎక్కువగా శక్తులకు జరుగుతుంది. ఎందుకంటే పాండవులు అన్నయ్యలు వెనక ఉండి నడిపిస్తారు కదా. దానికి కారణం అదే. ముందు గురువులకు చేశారు, ఇప్పుడు శక్తులకు చేస్తున్నారు. జాగరణ గణేశునికి లేక హనుమంతునికి చేయరు, శక్తులకి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు శక్తులు స్వయంగా మేల్కొన్నారు కనుక శక్తులు తమ శక్తి రూపంలో ఉంటారు కదా. లేక అప్పుడప్పుడు బలహీనమవుతారా. మాతలను దేహ సంబంధాల యొక్క మోహం బలహీనంగా చేస్తుంది. మాతలకు పిల్లల పట్ల, మునిమనవుల పట్ల కొద్దిగా మోహం ఉంటుంది. మరియు పాండవులను ఏ విషయం బలహీనం చేస్తుంది? పాండవులకు అహంకారం కారణంగా కోపం త్వరగా వస్తుంది. కానీ ఇప్పుడైతే విజయం పొందారు కదా. ఇప్పుడైతే శాంత స్వరూపులైన పాండవులుగా అయ్యారు మరియు మాతలు నిర్మోహులుగా అయ్యారు. ప్రపంచంలోని వారు మాతలలో మోహం ఉంటుందని అంటారు, కానీ మాతలైన మేము నిర్మోహులము అని మీరు ఛాలెంజ్ చేయండి. అలాగే పాండవులు కూడా శాంత స్వరూపులు. ఎవరైనా వస్తే వీరంతా ఇంత శాంత స్వరూపులుగా అయిపోయారు. క్రోధం అంశమాత్రంగా కూడా కనిపించడం లేదు అని మీ అద్భుతం గురించి పాటను పాడాలి. ముఖంలో, నయనాలలో కూడా కనిపించకూడదు కోపం. కొందరు క్రోధం లేదు కానీ కొద్దిగా ఆవేశం వస్తుంది అని అంటారు. మరి అదేమిటి? అది కూడా క్రోధం యొక్క అంశమే కదా అంటున్నారు బాబా.
పాండవులు విజయులు అనగా సంకల్పంలో కూడా పూర్తి శాంతి, మాటలు మరియు కర్మలలో కూడా శాంతి స్వరూపులుగా ఉండడము. మాటలు మొత్తం విశ్వం ముందు తమ నిర్మోహి రూపాన్ని చూపించండి. అందరూ ఇది అసంభవమని భావిస్తారు, కానీ మీరు ఇది సంభవమే మరియు చాలా సహజం కూడా అని అంటారు. లక్ష్యం పెట్టుకుంటే లక్షణాలు తప్పకుండా వస్తాయి. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి ఏర్పడుతుంది కదా. ఈ భూమిలో మాతాపితల ప్రేమ అనే నీరు పడింది కనుక ఫలం సహజంగా వెలువడుతుంది అని చెప్తున్నారు బాబా. మాతాపితలెవరు? బ్రహ్మబాబా మాత, పిత శివబాబా. మాతాపితల నీరు పడింది కనుక ఫలం సహజంగా వెలువడుతుంది. బాగుంది. బాబ్దాదా సేవ మరియు స్వఉన్నతి రెండింటినీ చూసి సంతోషిస్తారు. కేవలం సేవను మాత్రమే చూసి కాదు. ఎంతగానైతే సేవలో వృద్ధి ఉంటుందో అంతగా స్వ ఉన్నతిలో కూడా ఉండాలి. రెండు కలిపి జరగాలి అని చెప్తున్నారు బాబా. ఏ కోరిక లేదు, అన్ని వాటంతటనే లభిస్తున్నప్పుడు ఏం కోరిక పెట్టుకోవాలి? బాబా అన్ని ఇస్తుంటారు కదా. చెప్పకుండానే అడగకుండానే ఇంతగా లభించినప్పుడు అడగాలి అనే కోరిక యొక్క అవసరం కూడా లేదు. నిజమే బాబా. మరీ అలా సంతుష్టంగా ఉన్నారు కదా. మేము సంతుష్టంగా ఉన్నాము మరియు సర్వులను సంతుష్టంగా చేస్తూ ప్రాప్తి స్వరూపులుగా చేసేవారము అనే టైటిల్ను మీ స్మృతిలో ఉంచుకోండి అని బాబా చెప్తున్నారు. కనుక సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టంగా చేయండి. ఇది విశేషమైన వరదానము. అసంతుష్టత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. అచ్చా, గుజరాత్ గ్రూప్ వాళ్ళకి చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ జీవితంలో చివరి జన్మ అయిన కారణంగా శరీరం ద్వారా ఎంత బలహీనంగా ఉన్నా లేక వ్యాధిగ్రస్తులుగా ఉన్నా, నడవగలిగినా లేక నడవలేకపోయినా మనస్సు ద్వారా ఎగిరేందుకు రెక్కలిచ్చారు బాబా. జ్ఞానయోగం అనే రెక్కలు ఇచ్చారు. శరీరం ద్వారా నడవలేకపోయినా మనస్సు ద్వారా అయితే ఎగరగలరు కదా. ఎందుకంటే బాబ్దాదాకు తెలుసు 63 జన్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ బలహీనంగా అయిపోయారు. శరీరాలు తమోగుణిగా అయ్యాయి కదా, కనుక బలహీనంగా వ్యాధిగ్రస్తంగా అయిపోయాయి. కానీ మనస్సు అయితే అందరిది ఆరోగ్యంగా ఉంది కదా. శరీరం పరంగా ఆరోగ్యంగా లేకపోయినా కానీ మనస్సు పరంగా ఎవరు అనారోగ్యంగా లేరు కదా. అందరి మనస్సు రెక్కలతో ఎగిరేదిగా ఉంది. శక్తిశాలి మనసుకు గుర్తు సెకండ్లో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకుంటుంది. ఇలా శక్తిశాలిగా ఉన్నారా లేక అప్పుడప్పుడు బలహీనంగా అవుతారా అని చెప్తున్నారు బాబా. మనసుకు ఎగరడం వచ్చినప్పుడు, అభ్యాసం ఉన్నప్పుడు సెకండ్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకారవతనానికి, ఇప్పుడిప్పుడే పరంధామానికి. ఒక సెకండ్ యొక్క వేగము అంతే. మరి ఇలాంటి తీవ్ర వేగం ఉందా అని ప్రశ్నిస్తున్నారు బాబా. సదా మీ భాగ్యం యొక్క పాటలను పాడుతూ ఎగురుతూ ఉండండి. సదా అమృత వేళలో మీ భాగ్యానికి చెందిన ఏదో ఒక విషయాన్ని స్మృతిలో ఉంచుకోండి. అనేక రకాల భాగ్యం లభించింది కదా, ప్రాప్తులు లభించాయి కదా, అనేక రకాల ప్రాప్తులు లభించాయి. ఒకసారి ఒక ప్రాప్తిని ఎదురుగా ఉంచుకోండి, మరోసారి మరో ప్రాప్తిని ఎదురుగా ఉంచుకోండి. అప్పుడు చాలా రమణీకమైన పురుషార్థం ఉంటుంది. నష ఏరుతుంది. పురుషార్థంలో ఎప్పుడూ బోర్ అనిపించదు. నవీనతను అనుభవం చేస్తారు. లేదంటే చాలా మంది పిల్లలు నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని అంటారు. అంతే. ఇదైతే సదా చెప్తూనే ఉంటారు. కానీ ఆత్మనైనా నాకు బాబా ఏ ఏ భాగ్యాన్ని ఇచ్చారు, ఏ ఏ టైటిల్స్ ఇచ్చారు, ఏ ఏ ఖజానాలు ఇచ్చారు, ఇలా రకరకాల స్మృతులను ఉంచుకోండి. లిస్ట్ తీయండి. స్మృతుల లిస్టు ఎంత పెద్దదిగా ఉంది. ఒకసారి ఖజానాల స్మృతులను ఉంచుకోండి. బాబా మనకి ఏదేది ఇచ్చినారో అనేసి. ఒక్కసారి శక్తుల స్మృతులను ఉంచుకోండి. ఒకసారి గుణాల స్మృతి ఉంచుకోండి. ఒకసారి జ్ఞానాన్ని స్మృతి చేయండి. ఒకసారి టైటిల్స్ను స్మృతిలో ఉంచుకోండి. వెరైటీలో సదా మనోరంజనం ఉంటుంది. మనసు కూడా అదే కోరుకుంటుంది కదా. మనసుకి ఒకేలాగా భోజనం పెట్టదే తినదు. దానికి వెరైటీ కావాలి. దినము ఒకేలాగా చెప్తే అది వినదు. దానికోసం వెరైటీగా మనము దానికి భోజనం ఇవ్వాలి. దానికి బాబా చెప్తున్నారు, వెరైటీలా సదా మనోరంజనం ఉంటుంది.
ఎప్పుడైనా మనోరంజనం ప్రోగ్రామ్ ఉంటే అందులో వెరైటీ నృత్యాలు ఉంటాయి కదా, వెరైటీ భోజనం ఉంటుంది కదా, వెరైటీ వ్యక్తులను కలుసుకోవడం ఉంటుంది కదా, అప్పుడే కదా మనోరంజనం అవుతుంది. కనుక ఇక్కడ కూడా సదా మనోరంజనంలో ఉండేందుకు వెరైటీ విషయాలను ఆలోచించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.